హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అనూష సత్య. ఇవాళ మనం 63 డిగ్రీస్ మోడ్రన్ రీజనల్ బఫెట్కి అయితే వచ్చాం. ఇది గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ పక్కనే ఉన్న బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉందండి. ఈ బిల్డింగ్లో ఇంకా చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. నేనైతే ఈ బఫెట్కి అయితే వచ్చేసాను. యాక్చువల్లీ ఇవాళ స్పెషల్ ఏంటంటే మా హస్బెండ్ బర్త్డే అనమాట. సో నేను మా పాప మా హస్బెండ్ అయితే ఈ రెస్టారెంట్కి వచ్చాము. 200+ వెరైటీస్ అయితే ఇక్కడ దొరుకుతాయని చెప్పారు. మ్యాక్సిమం వీకెండ్లో అనుకుంటాను ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే కుక్ చేసుకుని హెల్తీగా తిందామని. బట్ వీక్ అంతా కష్టపడి వీకెండ్ కూడా బయటకు వెళ్ళకపోతే ఇంకేం చేయాలి అని చెప్పి మేమైతే మళ్ళీ వచ్చేసాము. అండ్ దట్టు మా హస్బెండ్ బర్త్డే కూడా, దట్టు అది కూడా సండే వచ్చింది. సో నేనైతే ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చేసాను అనమాట. బ్యాక్ టు బ్యాక్ స్టార్టర్ సర్వ్ చేస్తూనే ఉన్నారు. మనకి కాంప్లిమెంటరీగా ఒక బెవరేజ్ కూడా ఇచ్చారు. మా పాప ఫస్ట్ బెవరేజే తాగింది, బట్ టేస్ట్ వైజ్ బెవరేజ్ కూడా బాగుంది. దీంట్లో స్టార్టర్స్ అయితే 4 వెరైటీస్ ఇక్కడ సర్వ్ చేస్తారండి. మిగతా స్టార్టర్స్ అన్నీ మనం అక్కడ కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. ఇంకా లైవ్ కుకింగ్ ఎవ్రీ బఫెట్లో మనకి దొరికినట్టే ఇక్కడ కూడా ప్రతి ఐటమ్స్ మనకి ఇంకా ఉన్నాయి. ఇంకా ఆప్షన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. రైస్ ఐటమ్స్లో అయితే 3 to 4 వెరైటీస్ ఆఫ్ రైస్ వెరైటీస్ అయితే వెజ్లో నాకు కనిపించాయి. జనరల్గా వెజ్లో ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి కదా బయట, బట్ ఇక్కడైతే నాకు చాలా ఆప్షన్స్ కనిపించాయి అనమాట వెజ్లో. ఓవరాల్గా ఇవన్నీ చూస్తేనే నాకు కడుపు నిండిపోయింది. హార్డ్లీ మేమైతే చాలా కొంచెం ట్రై చేసాము, బట్ ఎవ్రీ ఐటమ్ అయితే తినడానికి ట్రై చేశాను అనమాట. అన్ని ఐటమ్స్ టేస్ట్ వైజ్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఈ వాఫిల్స్ ఈ డెజర్ట్స్ అయితే నేను అసలు టచ్ చేయలేదు, నాకంత స్వీట్ టూత్ లేదు. ఇంకా మా పాప ఈ వాఫిల్ అయితే టేస్ట్ చేసింది. సూప్లో కూడా వెజ్ ఒక ఆప్షన్, నాన్ వెజ్ ఒక ఆప్షన్ ఉండింది. ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. నేను వెజ్ మాత్రమే తింటాను కాబట్టి నేను వెజ్లో ఉన్న ప్రతి ఐటెం టేస్ట్ చేయడానికైతే ట్రై చేశాను. ఓవరాల్గా అంబియన్స్ కూడా చాలా బాగుంది. ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి బెస్ట్ టైం అని అయితే చెప్పొచ్చు. ఇక్కడ వెజ్ బఫెట్ వచ్చేసి 1012 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్ అనమాట. నాన్ వెజ్ బఫెట్ వచ్చేసి 1100 చేంజ్ సంథింగ్ ఉందండి. నేను డిస్క్రిప్షన్లో ఎగ్జాక్ట్గా ప్రైజెస్ అనేవి మెన్షన్ చేస్తాను. నాకు దీంట్లో డిస్కౌంట్ కూడా తెచ్చుకున్నా. మీకు ఎలాగనేది వీడియో ఎండ్లో నేనైతే మీకు చూపిస్తాను. మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. ఎప్పుడు అదేంటో నేను కొంచెం తిన్నా త్వరగా లావైపోతాను. చాలామంది ఎంత ఎక్కువ తిన్నా అసలు కనిపించరు. సో నేను అన్నీ లైట్గానే టచ్ చేశాను. ఆ దేవుడు అందరికీ ఎంత ఎక్కువ తిన్నా వెయిట్ పెరగకుండా ఉండే వరం ఇస్తే బాగుంటుందని నాకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో నాకైతే తెలియదు, నాకైతే బాగా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా డెజర్ట్స్ అయితే నేను అసలు ముట్టుకోలేదండి. హార్డ్లీ 1 or 2 డెజర్ట్స్, దట్టు మా హస్బెండ్ బాగున్నాయి టేస్ట్ చేయాలంటే మాత్రమే టేస్ట్ చేసా. ఈ కేక్స్, పేస్ట్రీస్, పుడ్డింగ్స్ ఏవి టచ్ చేయలేదు. మేబీ ఇవన్నీ కలిపితే ఇంకా 200+ వెరైటీస్ అయితే ఉండొచ్చు. నేనైతే అసలు కౌంట్ చేయలేదన్నమాట. ఈ కస్టర్డ్ ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ అయితే ఉన్నాయి. నేను బయట ఇంత వెరైటీ ఆఫ్ డెజర్ట్స్ అయితే కవర్ చేయలేదు. ఇప్పుడు వరకు నేను చాలా బఫెట్స్కి అయితే వెళ్ళున్నా. మంచి బఫే తర్వాత నాకు ఇక్కడే చాలా ఎక్కువ డెజర్ట్స్ అయితే నాకు కనిపించాయి. ఇక్కడ ప్రతి చోట అలాగే లైవ్ పానీపూరి చాట్ కౌంటర్ అయితే ఉండిందనమాట. ఇక్కడ పానీపూరి ట్రీ అయితే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. మీకు ఈ వీడియోలోనే నేను అది పానీపూరి ట్రీ కూడా చూపిస్తా. ఈ సాలెడ్స్, పాస్తాస్ అన్నీ లైవ్ మేకింగ్ అండి. ఇదంతా మనకి పాట్ బిర్యానీ లైవ్లో అలా గ్రిల్ చేసి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి అలా చేసిస్తున్నారనమాట పాట్ బిర్యానీ. ఇప్పుడు ఇదిగోండి ఈ పానీపూరి ప్లేట్ చూడండి, మధ్యలో ఒక డీప్ హోల్ ఉంది, దాంట్లో అయితే వాటర్ ఉన్నాయి. పైన అయితే మనం పానీపూరి సెట్ చేసుకోవాలన్నమాట. ఈ ప్లేట్ అయితే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది, బాగుంది, మనం కూడా కొనుక్కోవచ్చు అనిపించింది. దహీపూరి కూడా టేస్ట్ చేసా. లైట్గా ఇదిగోండి ఇలా కొంచెం ప్లేట్లో పెట్టుకుని ఒకటే ప్లేట్లో నేను మా హస్బెండ్ కూడా ట్రై చేసాము. బయట వ్యూ కూడా నాకు బాగా నచ్చింది. లోపల నుంచి బయట వ్యూ చాలా బాగుంది. ఇక్కడ ఉంది లైవ్ కుకింగ్ అండి. మనమే ఓన్గా మేక్ చేసుకోవచ్చు అన్నారు, కానీ అక్కడ ఒక పర్సన్ ఉన్నారు. మనకి ఏం కావాలంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం చెప్తా ఉంటే ఆ పర్సన్ యాడ్ చేస్తూ వెళ్తూ ఉన్నాడు అనమాట. ఫైనల్గా అది కూడా మనం లైట్గా కొద్దిగా అయితే నేను టేస్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి నేను పన్నీర్ పాట్ బిర్యానీ కూడా ట్రై చేశానండి. దట్టు చాలా బాగుంది. అది కూడా హాట్గా సర్వ్ చేశారనమాట. ఎందుకంటే అక్కడ లైవ్లో ఓన్లీ నాన్ వెజ్ చేస్తున్నారు. మనం రిక్వెస్ట్ చేస్తే పన్నీర్ పాట్ బిర్యానీ కూడా చేసేస్తారు. అది మాత్రం మన టేబుల్ దగ్గరికి అయితే వచ్చి సర్వ్ చేశారు. దట్టు చూసారా, పైపింగ్ హాట్ ఉంది, చాలా బాగుంది. ఇదిగో ఇక్కడ మా పాపేమో వాఫిల్ తినేస్తుంది. నేను చెప్తున్నా ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఎక్కువ తినకు జలుబు చేస్తుందని. పాస్తా కూడా ట్రై చేసింది. ఈమె హెల్తీ తప్ప అన్నీ ట్రై చేసిందండి. ఈ పిజ్జా, నూడిల్స్ అన్నీ లైట్గా తిన్నాము. ఈ సాలెడ్లో ఈ హమ్మస్, పీటా బ్రెడ్ ఇవన్నీ మేము పెట్టుకున్నాము. అన్నీ కూడా టేస్ట్ వైజ్ చాలా డీసెంట్గా ఉన్నాయి. బట్ ప్రైస్ వైజ్ అంటే ఫుడ్కి ఫుల్గా జస్టిస్ చేసే వాళ్ళైతే వెళ్ళొచ్చు. మా హస్బెండ్ బర్త్డే అని చెప్పాను కదా, తను కేక్ కూడా కట్ చేశారనమాట. వీ హ్యాడ్ అ సెలబ్రేషన్ ఎట్ హోమ్. అండ్ ఇక్కడ కూడా కొంచెం సెలబ్రేట్ చేసుకున్నాము మేము ముగ్గురము. లాస్ట్లో కొంచెం ఫొటోస్
ఇప్పుడైతే నేను స్విగ్గీ యాప్లో మీకు డిస్కౌంట్ ఎలాగ తీసుకోవాలో చూపిస్తా. స్విగ్గీ డైనౌట్ ఓపెన్ చేయండి. రెస్టారెంట్ 63 డిగ్రీస్ అని సెలెక్ట్ చేయండి. ఫ్లాట్ 10% ఆఫర్ అయితే ఈ రెస్టారెంట్ పైన నడుస్తుంది. శాంపుల్గా నేను 3500 బిల్ అయితే యాడ్ చేసి చూపిస్తున్నా. మినిమం 10% ఆఫ్ అయితే వస్తుంది. హెచ్డిఎఫ్సి కార్డ్ మనం దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంటే అడిషనల్గా 15% కూడా రావచ్చు. అబౌట్ 2000 బిల్ ఉండాలి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.